డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ చూడండి అడ్మిషన్స్ వచ్చేసి ఓపెన్ అయింది. ఇది జనవరి ఫిబ్రవరి నోటిఫికేషన్. సో ఇక్కడ వచ్చేసి మనకు బీఏ, బీకామ్, బీఎస్సీ, ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంఎల్ఐసి, బిఎల్ఐసి, డిప్లొమాస్ అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ వచ్చేసి నోటిఫికేషన్ విడుదలైంది. ఇది వచ్చేసి టోటల్గా బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. సో ప్రోగ్రామ్స్ వచ్చేసి ఒకసారి చూద్దాము. బీఏ, బీకామ్, బీఎస్సీ సిబిసిఎస్, ఓకే, సెమిస్టర్ వైజ్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం, ఉర్దూ మీడియం ఉంటుంది. ఇక్కడ వచ్చేసి 3 years ఉంటుంది. 3 years వచ్చేసి మనకి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇందులో వచ్చేసి యూజీ ప్రోగ్రామ్స్కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండాలి, ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. అండ్ ఇంటర్మీడియట్ నేషనల్ ఓపెన్ స్కూల్, ఏపీ ఓపెన్ స్కూల్స్లో ఉండొచ్చు. పాలిటెక్నిక్ 3 years, డిప్లొమా 2 years ఫర్ బీఎస్సీ ఇంటర్మీడియట్ విత్ సైన్స్ సబ్జెక్ట్. వీళ్ళు యూజీ ప్రోగ్రామ్స్కి ఎలిజిబిలిటీ. సో ఇక్కడ మనకు ఫీ వచ్చేసి ఫస్ట్ ఇయర్ వచ్చేసి 2700, సెకండ్ ఇయర్ వచ్చేసి 2500, థర్డ్ ఇయర్ వచ్చేసి 2500. ఇక్కడ ప్రాక్టికల్కి వచ్చేసి ఫర్ సైన్స్కి వచ్చేసి ఈచ్ సైన్స్ సబ్జెక్ట్స్ 1600, మ్యాథమెటిక్స్కి 800, స్టాటిస్టిక్స్కి 800, కంప్యూటర్స్ వచ్చేసి 4000 ఉంటుంది. ఇది బీఏ, బీకామ్, బీఎస్సీ. ఇది వచ్చేసి యూజీ ప్రోగ్రామ్స్, ఓకేనా. ఇది వచ్చేసి యూజీ ప్రోగ్రామ్స్కి. నెక్స్ట్ వచ్చేసి ఎంఏ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇది వచ్చేసి 2 years ప్రోగ్రామ్ ఉంటుంది. సో ఇందులో వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఇన్ ఎనీ, ఓకే. ఫస్ట్ ఇయర్ వచ్చేసి 78,000, సెకండ్ ఇయర్ వచ్చేసి 7,800, సెకండ్ ఇయర్ వచ్చేసి 7,500, ఓకే. ఎంఏ ఎకనామిక్స్, ఎంఏ హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఏ ఇంగ్లీష్, సోషియాలజీ వచ్చేసి 2 years ఉంటుంది. తెలుగు మీడియం ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్ మీడియం, ఇవన్నీ చెక్ చేసుకోండి. ఇందులో బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ ఉండాలి, ఏదైనా పర్లేదు. ఇక్కడ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్స్ ఫీజు వచ్చేసి ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. దాదాపు అన్నిటికీ 5,300 అండ్ సెకండ్ ఇయర్ 5,000 ఉన్నాయి దాదాపు అన్నిటికీ. ఇవి వచ్చేసి మనకు పీజీ. ఈ పీజీలో వచ్చేసి మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ ఉండాలి. అదే యూజీకి వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఇక్కడ చూడండి ఎంఏ హిందీ, ఎంఏ ఉర్దూ, మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంఎస్సి మ్యాథమెటిక్స్, అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఎంఎస్సి సైకాలజీ, బాటనీ, కెమిస్ట్రీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫిజిక్స్, జువాలజీ, ఎంఎల్ఐసి. ఇక్కడ వచ్చేసి ఎంఎల్ఐసి వచ్చేసి ఓన్లీ 1 year ప్రోగ్రామే. బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అండ్ సైన్స్ వచ్చేసి 1 year ప్రోగ్రామ్. ఇది వచ్చేసి మనకి 10,300. ఎంఎల్ఐసి, బిఎల్ఐసి వచ్చేసి 5,300 ఉంటుంది. ఎంఎల్ఐసికి వచ్చేసి బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ డిగ్రీ విత్ 40% మార్క్స్ ఉండాలి. బిఎల్ఐసికి వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఒకసారి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ విత్ మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ రెగ్యులర్ అండ్, ఓకే, ఎనీ డిగ్రీ ఉండాలి. ఇక్కడ డిగ్రీ ఉండాలి. ఈ ఎంఎల్ఐసికి వచ్చేసి ఇది బిఎల్ఐసి డిగ్రీ ఉండాలి. సో ఇక్కడ డిప్లొమా, పీజీ డిప్లొమా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఒకసారి ఉన్నాయి, అన్నీ చెక్ చేసుకుని, అన్నీ 1 year ప్రోగ్రామ్స్ ఇవన్నీ, ఓకే. 8,000, 1,500 ఒకసారి చూసుకోండి, చెక్ చేసుకోండి. ఇవన్నీ డిప్లొమా ప్రోగ్రామ్స్, వీటికి ఎన్ని అనేది మీరు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ టోటల్గా వచ్చేసి 1 year ప్రోగ్రామ్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి. 6 months ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకు డిప్లొమా ఇన్ ఉమెన్ స్టడీస్, ఇవి వచ్చేసి 6 months ప్రోగ్రామ్స్. 6 months ప్రోగ్రామ్ సర్టిఫికేట్స్ ఒకసారి అన్నీ చెక్ చేసుకోండి. మనకు లిస్ట్ ఆఫ్ పీజీ ప్రోగ్రామ్స్ రీజియన్లో ఎన్ని ఉన్నాయనేది మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఆదిలాబాద్, అనంతపూర్, కడప, కరీంనగర్. ఎస్ఆర్ఆర్ గవర్నమెంట్ కాలేజ్ కరీంనగర్లో ఉంది. సో ఇదా ఖమ్మం, కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, నెల్లూరు, నిజామాబాద్, సిద్దిపేట ఇవన్నీ ఉన్నాయి. తిరుపతి, వరంగల్, సికింద్రాబాద్, విజయవాడ. ఇది ఒక్కసారి చెక్ చేసుకోండి ఎక్కడెక్కడ ఉన్నాయనేది. ఇక్కడ కోర్ సెంటర్స్ అండ్ రీజనల్ సెంటర్స్ వచ్చేసి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఒకసారి చెక్ చేసుకోండి, ఓకే.
ఇక్కడ నోట్ ఒకసారి చూడండి. ఇది ఇక్కడ ఇఫ్ దేర్ ఆర్ నో సఫిషియంట్ అడ్మిషన్స్ ఇన్ పర్టికులర్ స్టడీ సెంటర్, అడ్మిటెడ్ క్యాండిడేట్స్ హ్యావ్ టు ఆప్ట్ అనదర్ సెంటర్ అమాంగ్ ది లిస్ట్ ఆఫ్ స్టడీ సెంటర్స్ ఫర్ కాంటాక్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అసైన్మెంట్స్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఒకవేళ ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్ ఉంది. ఇక్కడ కరీంనగర్ వచ్చేసి SRR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది. సో ఇందులో మనకు సీట్స్ ఫిల్అప్ అయినాయి అనుకోండి, మీకు వేరే వరంగల్లో కూడా మీకు తీసుకోవచ్చు మీరు. సో అది ఓన్లీ కౌన్సిలింగ్ ద్వారా అవన్నీ ఉంటాయి, ఒకసారి చూసుకోండి. మరి హౌ టు రిజిస్టర్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్స్ వచ్చేసి దీనికి వెబ్సైట్ వచ్చేసి ఓన్లీ విజిట్ యూనివర్సిటీ పోర్టల్ BRAU online.in వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్ చేసుకోవాలి. ఓకే, మీ యొక్క కరీంనగర్ వాళ్ళు అయితే SRR డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. వరంగల్ అయితే ఇక్కడ వరంగల్లో వచ్చేసి యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఉంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. సెంటర్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఇక్కడ మోడ్ ఆఫ్ ఫీ పేమెంట్ వచ్చేసి మనము ఆన్లైన్ ద్వారా చేసుకోవచ్చు, క్రెడిట్ డెబిట్ కార్డ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. సో అడ్మిషన్ స్టార్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి 8th, ఎండింగ్ వచ్చేసి January 31 వరకు ఉంది. ఇది ఇది చెక్ చేసుకోండి, January 31 వరకు లాస్ట్ డేట్. సో ట్యూషన్ ఫీ అవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇవన్నీ మీరు అప్లై చేసుకోండి. ట్యూషన్ ఫీజు కూడా మనము కట్టేసేయాలి, లాస్ట్ డేట్ 31/1/2024. సో ఇది మొత్తం ఒకసారి చదవండి, చదివితే మీకు అనేది ఏంటనేది తెలుస్తుంది. సో వెబ్సైట్ వచ్చేసి BRAU online.in. మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్కి వెళ్ళి మీరు వెళ్ళి కనుక్కోవచ్చు ఇప్పుడు నేను చెప్పినట్టుగా. ఓకే, ఒక్కొక్కసారి BRAU ఆన్లైన్ వెబ్సైట్ ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో అడ్మిషన్స్ ఫర్ ది అకాడమిక్ సెషన్ అనేది ఇక్కడ క్లిక్ చేసుకోండి. BRAU online.in ఇక్కడ ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయడంతో ఈ విధంగా వచ్చేస్తుంది. అడ్మిషన్స్ ఫర్ యూజీ వచ్చేసి ఇక్కడ ఇది యూజీ, ఇక్కడ క్లిక్ చేసేయండి. యూజీకి అడ్మిషన్ నోటిఫికేషన్ చదవండి. అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్ క్లిక్ చేయండి. ఇవన్నీ ఒకసారి చూడండి. తర్వాత పేమెంట్ ఉంటుంది, అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్, అప్లోడ్ సర్టిఫికేట్స్, ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ మనము ఇక్కడనే లింక్స్ ఉన్నాయి, లింక్స్ ద్వారా మీరు అన్నీ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్స్. సో ఇవన్నీ మనం క్లిక్ చేసుకోవాలి. ఏమేమి ఇవ్వాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, SSC మేము 10th మేము ఫర్ ప్రూఫ్ ఆఫ్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్కి, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్. ఓకే, పాలిటెక్నిక్ వాళ్ళైతే పాలిటెక్నిక్, ITI వాళ్ళైతే ITI పాస్ సర్టిఫికేట్ అని క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు ఇంటర్మీడియట్ అయితే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే ఇంతకుముందు ప్రీవియస్ ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ ఇంటర్మీడియట్ అయితే ఓపెన్. ఓకే, అవన్నీ క్లిక్ చేసుకొని మనము ఇవన్నీ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసుకోవాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీకు మిగతా ప్రొసీజర్ అనేది వచ్చేస్తుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.